డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రివర్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి పలికే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. మళ్ళీ పాత టెండర్ల విధానం తీసుకొచ్చే అంశంపై మంత్రివర్గం చర్చించనుందా? భారీగా అంచనాలు పెంచేందుకు అడ్డాగా ఈ రివర్స్ టెండరింగ్ అనేది కేంద్రం అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరి రివర్స్ టెండరింగ్తో వేల కోట్ల ప్రజాధనం ఆదా చేసింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి ప్రస్తుతం ఏం యోచిస్తున్నారు, ఈ సమావేశంలో ఏం నిర్ణయించబోతున్నారు, ఏ దిశగా అడుగులు పడబోతున్నాయి? మా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు ఇస్తారు. సతీష్, సో రివర్స్ టెండరింగ్ విధానం అనేది మనకందరికీ తెలిసిందే. సో ఒక టెండర్లో ఏదైనా లోపభూయిష్టంగా ఏదైనా ఉంటే కనుక దాంట్లో ఎంత మేరకు ప్రభుత్వ ధనాన్ని కాపాడచ్చు, మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అనే ఒక సహేతుకమైన విధానాన్ని ప్రస్తుతం రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏం జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ రివర్స్ టెండరింగ్ అంశంపైన ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ సమావేశం సాగబోతుంది. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత జ్యుడిషియల్ పర్వ్యూ కూడా ఏర్పాటు చేసింది. 100 కోట్లు పైబడినటువంటి ప్రతి టెండర్ కూడా న్యాయమూర్తి ఆ పర్యవేక్షణకు వెళ్ళడం. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ విధానంలో ఎక్కడైతే L1 వచ్చిన తర్వాత లోయెస్ట్ ఆ కొటేషన్ వచ్చిన తర్వాత దానిపైన కూడా మళ్ళీ ఆక్షన్ నిర్వహించి అంతకంటే ఇంకా తక్కువ వచ్చేటువంటి ఆ టెండర్దారుకు ఇవ్వడం వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున ఆదా జరిగింది. దాదాపుగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం ఒక ఇరిగేషన్ శాఖలోనే సుమారుగా 2400 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఆదా చేసింది. అయితే ఇప్పుడు ఆ రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ఇప్పుడు అడ్డంగా మారింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఎలాగైనా సరే తొలగించేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ పేరుతో ఒక రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వమే తెరపైకి తీసుకొచ్చింది. దానిపైన ఈరోజు మంత్రివర్గంలో చర్చించనున్నారు. రివర్స్ టెండరింగ్ విధానం లేకపోతే గత ప్రభుత్వం ఏదైతే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్యలో ఏ విధంగా అయితే భారీ ఎత్తున ఎక్సెస్కి సాధారణంగా ఆ అంచనాలకు మించి ఎక్సెస్కి టెండర్లు కట్టబెట్టుకునేందుకు అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఆ ఎక్సెస్కి టెండర్లు కట్టబెట్టుకునేందుకు అడ్డంగా రివర్స్ టెండరింగ్ విధానం మారింది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని తొలగిస్తున్నారన్న ఒక విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి ఈ విమర్శల నేపథ్యంలో రాష్ట్రం ఎందుకంటే అప్పట్లోనే 2014-19 మధ్యలో అనేక ఆ టెండర్ల కేటాయింపులో పూర్తి స్థాయిలో అనేక అక్రమాలు చోటు చేసుకునే పరిస్థితి. ఎందుకంటే పోలవరం కాంట్రాక్టర్ అయితే సాక్షాత్ నామినేటెడ్ పద్ధతులు ఇచ్చినటువంటి పద్ధతి, అదేవిధంగా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే 21% పైబడి ఎక్సెస్కి ఇచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత ఎక్సెస్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా వైకుంఠపురానికి సంబంధించి 14% ఎక్సెస్కి ఇచ్చారు. సో ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేయడం అనేది రివర్స్ టెండరింగ్ విధానంతో అడ్డుకట్టబడింది. సో తిరిగి పోలవరం ప్రాజెక్టులో 800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఆదా చేసింది. సో ఇటువంటి రివర్స్ టెండరింగ్ విధానం ఉన్నది ఇప్పుడు ఎవరికి అడ్డంగా మారిందో మరి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అనేక విమర్శల నేపథ్యంలో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దానిపైన చర్చించి నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో దాని తర్వాత ఎన్నికల హామీలకు సంబంధించి మరి ఈ క్యాబినెట్లోనైనా ప్రధానంగా ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో రైతులకు పెట్టుబడి సహాయం 20,000 ప్రతి సంవత్సరం ఇస్తామని ఇప్పటికే ఖరీఫ్ సాగు అనేది చాలా కీలకమైన దశలో ఉంది. మరొక వైపు పాఠశాలలు తెరుచుకుని దాదాపుగా 3 నెలలు అవుతుంది. అమ్మఒడి తల్లికి వందనం పథకం ఏదైతే విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇస్తామన్నారు, దానిపైన వాళ్ళు చర్చిస్తారా, దానిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. వీటికి సంబంధించి ఎజెండాలో ఏ అంశాలను ఇంకా వీటిలో పొందుపరచడానికి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత వీటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకో విషయం కూడా వినిపిస్తోంది. 3 సిలిండర్ల స్థానంలో 2 సిలిండర్లే ఇచ్చి ఒక దానికి బదులుగా ఇండక్షన్ స్టవ్ ఇవ్వాలి అనేది అధికారులు సూచిస్తున్నారు. దానివల్ల 1,260 కోట్లు దాదాపుగా ప్రభుత్వం సేవ్ చేయొచ్చు అనే ఒక ఇది కూడా వచ్చింది అనేది సూచన కూడా వచ్చింది అనేది వినిపిస్తోంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ హామీల్ని పక్కకు నెట్టే ప్రయత్నం ఏదైనా జరుగుతుందంటే ఏం చెప్తా? వాస్తవేనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సినటువంటి పథకాలు కూడా గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ ఇందులో కొత్తగా ఏమీ డేటా సేకరణ ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫ్రీ బస్సుకి సంబంధించి కూడా
గత తెలంగాణ కానీ అటువైపు కర్ణాటక కానీ ఆ ప్రభుత్వాలు అయితే కేవలం 20-30 రోజుల్లోనే వాటిని అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. కానీ అటువంటి పథకాలను కూడా అటువంటి హామీలను కూడా అమలు చేయడం లేదు. సో ప్రతి ఒక్క పథకాన్ని వీలైనంత వరకు డైల్యూట్ చేయాలి, అదేవిధంగా ఎంతవరకు అయితే లబ్ధిదారులు తగ్గించాలన్న అటువంటి ప్రతిపాదనలపైన కసరత్తు చేస్తుంది. అందుకే ఏ పథకాన్ని కూడా ఇంకా అమల్లోకి తీసుకురానటువంటి పరిస్థితి. రైట్ సతీష్, సో మొత్తానికి రివర్స్ టెండరింగ్ విధానానికి రివర్స్గా ప్రస్తుతం నిర్ణయం తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక